వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ అయ్యా ఒక్కటే నిమిషం సార్, ఒక్కటే నిమిషం ప్లీజ్ ప్లీజ్. అన్నం అంతా అయిపోయింది, కొంచెం ఉడుకుడు మాత్రమే సార్ వేయండి. ఈ అవధాన ప్రక్రియ అవిచ్ఛిన్నంగా కొనసాగటానికి ప్రత్యక్షంగా పరోక్షంగా తెర ముందు తెర వెనక సహకరిస్తున్న మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు సార్. ఇప్పుడు వారిని మనం సత్కరించుకోవాలి. ఇప్పటిదాకా కంది శంకరయ్య గారు, శ్రీరాము గారు, శివకేశవులాగా ఉన్నారు. అది దత్తపదిలో కూడా చెప్పిండ్రు. విష్ణు వేషాలు తీసాం తీసుకుపోయి శివుని దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అయ్యా వినండి సార్, నేను చెప్తా ఒక్కటే. ఇందులో ఇప్పుడే చెప్పారు సార్, దత్తపదిలో శివకేశవులు వచ్చిండ్రు, సంచాలకులు శ్రీరామ్ గారు వచ్చిండ్రు. ఇప్పుడు ఇంకిద్దరు వస్తారు. ఎవరెవరంటే వారు శ్రీ వెంకటేశ్వరరావు మరియు చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావు ఎవరంటే మా రమాదేవి గారి భర్త. చంద్రశేఖరరావు, వెంకటేశ్వరరావు వీళ్ళిద్దరూ మనకు భూరిగా విరాళాలు ఇచ్చిండ్రు. వారికి పేరు పేరున ధన్యవాదాలు. వెంకటేశ్వరరావు గారు, రమాదేవి గారి యొక్క ఔదార్యాన్ని చెప్పాలంటే నా దగ్గర భాష లేదు. వారు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా మా పుస్తకావిష్కరణ కార్యక్రమంలో అనేక సార్లు భోజనాలు పెట్టిండ్రు, అనేక మంది షాల్స్ ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇక వారు చెప్తే బాగుండదు. వారికి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు జరిగితే నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా సార్. ఈ గొప్ప కార్యానికి వారు తెర వెనక హీరోలే. ధన్యవాదాలు. వీరికి శ్రీ మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు, ఎన్విఎన్ చారి గారు, అదేవిధంగా కాకతీయ పద్యవేదిక పక్షాన అక్కెర కరుణాసాగర్, జీడికంటి కృష్ణమూర్తి గారు, గుంటి విష్ణుమూర్తి గారు, సిద్దంకి బాబు గారు, వెలుగు ప్రభాకర్ గారు, నేను ఉండవచ్చు వెనక రండి సార్, వెనక రండి. చంద్రశేఖర్, జూనియర్ చంద్రశేఖర్ వారసుడు, వారి అమ్మ రండి మీరు, వారి అమ్మ మీకు రండి, తాతగారి పక్షాన. ముదిగొండ చంద్రశేఖరరావు, రమాదేవి మేడం గారి యొక్క మనుమడు. వారి ఔదార్యంతో మనం ఎన్నో అవధాన కార్యక్రమాలు, సాహితీ కార్యక్రమాలు నిర్వర్తించుకుంటున్నాము. వారి యొక్క సౌజన్యంతో మనము ఈరోజు చక్కని భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సింహభాగం వీరి ఔదార్యంతో, సౌజన్యంతోనే ఈ కార్యక్రమం కొనసాగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి వారి వంశ పక్షాన వారి మనవరిని
కోడలను సత్కరించవలసిందిగా కోరుచున్నాం. వాడు చూస్తున్నాడు. చిరంజీవస్య సుఖీభవస్య అఖండ విద్యా ప్రాప్తిరస్తు. ఆహా, నా భాగం అంతా అనిత పూర్తి చేసిందిగా. శతాయురాయుర్భవ బ్రహ్మాయురాయుర్భవ చిరంజీవస్య సుఖీభవ సకల విద్యాపారంగతా సిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. స్వస్తి. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. అయ్యా, నెక్స్ట్ చివరి అంకంలో ఉన్నాం. ఒక 10 అంశాలు ఆసు మిగిలాయి.